మహారాజశ్రీ మన రాష్ట్ర ముఖ్యమంత్రి వారు శ్రీ నారా చంద్రబాబు నాయుడికి నమస్కారం. నా పేరు రాంబాబు. నాది కృష్ణా జిల్లా కృతజ్ఞ చంద్రవరపురం గ్రామం. నా భూమిని జోగిరంగ ఘనజోగు శ్రీనివాస్ రెడ్డి అనే ల్యాండ్ గ్రాబర్ నా భూమికి పశ్చిమ గోదావరి జిల్లా ఉండి సబ్ స్టాండ్స్లో దొంగదస్తలు పెట్టారు. 36 వేల మంది అడంగల్లో వండి పాస్పోర్ట్ని నా పేరు ఉన్నప్పుడు కూడా ఈ ఉండి సబ్స్టేషన్ మేనేజ్ చేసుకుని ఉండి సబ్స్టేషన్ వీరవల్లి సురేష్ గారు, అక్కడ జూనియర్ రెసిడెంట్ బషీర్ బాబు గారు మేనేజ్ చేసుకుని ఎక్కడ రిజిస్ట్రేషన్ పెట్టారు. డాక్యుమెంట్ కూడా సంతకాలన్నీ అయిపోయి పెండింగ్లో ఉంది. అది నేను గమనించి 6 నెలలు అక్కడ ధర్నా చేస్తూ నేను అక్కడ ఉండడం జరిగింది. భావాన్ని మానేసుకుని శాంతియుతంగా ధర్నా చేస్తున్నాను. ఈ వైసీపీ నాయకులకు సపోర్ట్ చేస్తున్న కొంతమంది కూటమి నాయకులు కూడా ఎమ్మెల్యే పేరు కొంతమంది వాళ్ళకి సపోర్ట్ చేస్తూ వాళ్ళ దగ్గర డబ్బులు తీసుకుని నా భూమిని అక్రమంగా రిజిస్ట్రేషన్ చేస్తున్నారు. అసలు 100 అడంగులు లేకుండా ఎటువంటి రిజిస్ట్రేషన్ చేయకూడదండి. అయినప్పటికీ ఈ అక్రమ రిజిస్ట్రేషన్ చేయడానికి ప్రయత్నం చేస్తారు. నేను భవానీ మాలో ఉండగా ఆ ఉండి ఆఫీసులో అక్కడ జూనియర్ రెసిడెంట్ బషీరా బాబు గారి చేత ముస్లిం అమ్మాయి చేత నాపై ఒక క్రిమినల్ కేసు పెట్టించి, తప్పుడు కేసు పెట్టించి ఉండి పోలీస్ స్టేషన్లో నన్ను కూర్చోబెట్టి మాలో ఉండగానే ఏసఐ అనే కానిస్టేబుల్ చేత నా మాల అతను రప్పించి ఉండి పోలీస్ స్టేషన్లో పనిచేస్తున్న ఏసఐ అనే కానిస్టేబుల్ రప్పించి నా మాలని తెంపేసి, నీకు ఇప్పుడు హిందూ మాల ఏంటో, ఇప్పుడు దుర్గమ్మ మాల ఏంటా, నువ్వు ఇక్కడి నుంచి ఎరిగిపోతావు వెళ్ళవా అని చెప్పి నన్ను బెదిరించి పోలీస్ స్టేషన్లో ఆ రోజు కూర్చోబెట్టి నన్ను అనేక రకాల మాటలని కొట్టి ఈ రిజిస్ట్రేషన్ చేయడానికి పావులు కలుపుకోవాలి. అది ఎప్పుడు స్కాన్ అవుతుందో తెలియదు, ఏ రోజు స్కాన్ అవుతుందో తెలియదు. స్కాన్ అయిన వెంటనే మొత్తం అడంగళ్ళన్నీ పేర్లు మారిపోతున్నాయి. 36 ఎకరాలు కోల్పోతున్నాం అన్న కుటుంబం ఉందా, పిల్లలతో సహా రోడ్డు వచ్చే పరిస్థితి వచ్చింది. దీని వెనకాల చాలా మంది కుట్ర ఉంది. ఈ జోగితో పాటు జోగి సంబంధించిన శ్రీనివాస్ రెడ్డితో పాటు అలాగే ఈ మండలి చేయడం భూషణ్ రాజు గారు కూడా ఇందులో ఇన్వాల్వ్ అయినట్టు మాకు అనుమానంగా ఉన్నదండి. అలా ఏ రాష్ట్రంలో ఎవరు చేయడం లేదని ఎక్కడ విషయం చేస్తుంది. దయచేసి దీనిపై ఎంక్వైరీ చేసి నాకు నా కుటుంబానికి న్యాయం చేస్తారని నేను ఈ మీడియా ముఖం మీకు తెలియవస్తుంది.